హే గైస్, వెల్కమ్ టు ది ఆర్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఇవాళ వీడియోలో హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 ఎపిసోడ్ 6 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎపిసోడ్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 వచ్చిన ఎపిసోడ్స్ లో ఈ 6th ఎపిసోడ్ లోవెస్ట్ IMDb ర్యాంకింగ్ ఉంది. అందరికీ ఈ ఎపిసోడ్ నచ్చకపోవచ్చు, కానీ నాకు పర్సనల్ గా ఈ ఎపిసోడ్ ఒక సైడ్ నుంచి చూస్తే కొంత బెటర్ గా ఉందని నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. మిసేరియా ఇంకా రెనేరియా వాళ్ళు అనుకున్న ప్లాన్ సక్సెస్ అయ్యిందా లేదా, అలాగే నెక్స్ట్ ఏమన్ తన ప్లాన్ ఏంటి, సర్ స్టీఫెన్ డార్క్లిన్ కి ఏం జరిగింది, వీటి గురించి ఈ వీడియోలో చూద్దాం. జేసన్ లానిస్టర్ తన ఆర్మీని తీసుకొని రివర్ ల్యాండ్స్ కి వస్తాడు. తను వచ్చిన ప్లేస్ యాక్చువల్ గా గోల్డెన్ టూత్. ప్రస్తుతం గోల్డెన్ టూత్ ని రూల్ చేస్తుంది కింగ్ లెఫర్డ్. వీళ్ళు గ్రీన్స్ వైపు సపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ జేసన్ లానిస్టర్ హ్యానెన్ హిల్ కి వెళ్దామని చూస్తాడు. తన దగ్గర ఉన్న ఆర్మీ చాలా పెద్దది. ఇంకా ఈ కేజ్ లో లయన్ ని కూడా చూస్తాం. దీన్ని బట్టి బ్యాటిల్ లో కూడా లయన్స్ ని ఇంక్లూడ్ చేస్తారు అనుకుంటా. హ్యారన్ హిల్ కి వెళ్ళాలంటే ఒక కండిషన్ చెప్తాడు. అదేంటంటే ఏమండి ఇంకా తన డ్రాగన్ వేగర్ తో మాతో రావాలి అని చెప్పి ఈ మెసేజ్ ని పంపించండి అని చెప్తాడు. ఏమండి ఈ మెసేజ్ చదివి చాలా కోపడతాడు. సర్ టైలన్ లానిస్టర్ కి ఒక డ్యూటీ ఇస్తాడు. ఆ డ్యూటీ ఏంటంటే డ్రాగ్ తో ఆలియన్స్ కలుపుకుందామని. ఎందుకంటే వీళ్ళకు యాక్చువల్ గా బ్లాకెడ్ తో చాలా ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ సీ స్నేక్ తో ఫైట్ చేపించి అలా బ్లాకెడ్ ని వీకెండ్ చేసి మిగతా ఆలియన్స్ తో ఈస్ట్ కి పంపిద్దామని చూస్తాడు. అప్పుడు జాస్పర్ వైల్డ్ ఇవన్నీ చేయాలంటే మనం ఏదో ఒకటి ఆఫర్ చేయాలి, దానికి డావేజర్ క్వీన్ తో మ్యారేజ్ ఆఫర్ చేద్దామని చెప్తాడు. ఇక్కడ డావేజర్ క్వీన్ అంటే ఆలిసన్ హైటవర్. ఆఖరికి క్రిస్టియన్ కోల్ ని హ్యారన్ హిల్ కి వెళ్లిపో అని చెప్తాడు. క్రిస్టియన్ కోల్ తన కన్సర్న్ ఏంటంటే రూక్స్ రేస్ లో జరిగిన బ్యాటిల్ లో చాలా మంది సోల్జర్స్ కోల్పోతారు. ఇప్పుడు హ్యారన్ హిల్ కి వెళ్ళాలి అంటే చాలా తక్కువ మంది ఉన్నారని, దానికి అవసరం ఉంటే హ్యారన్ హిల్ కి నేను వస్తా ఇంకా నా డ్రాగన్ తో అని ఏమని చెప్తాడు. తర్వాత ఆలిసన్ ని కౌన్సిల్ మెంబర్ నుంచి తీసేస్తాడు ఏమన్. బ్లాక్ కౌన్సిల్ మీటింగ్ లో రెనేరియా తను చూసిన హిస్టరీ ప్రకారంగా టార్గెరియన్ లైన్ లో మీ డార్క్లింగ్ నేమ్స్ కూడా ఉన్నాయి. సీ స్మోక్ ని డ్రాగన్ రైడర్ గా ఉండే ఛాన్స్ ఉందని చెప్తుంది. రెనేరియా చెప్పిందని స్టీఫెన్ ఒప్పుకుంటాడు. డీమన్ కి మరొక డ్రీమ్ వస్తుంది. ఆ డ్రీమ్ లో ఐరన్ థ్రోన్ కి కింగ్ అయిన వెసేరియస్ ఇలా మాట్లాడతాడు. ఫ్యామిలీ డిస్ట్రాయ్ అయ్యింది, నువ్వు నా సైడ్ ఉండకుండా నీ ఇష్టం వచ్చినట్టు నీ దారిలో నువ్వు ఉన్నావు, అందుకే ఇంకొకరిని హెయిర్ గా పెట్టాలని డిసైడ్ అయ్యా. నువ్వు నీ వైఫ్ తో రూయిన్ స్టోన్ కి వెళ్ళిపో, ఇంకా ఈ గొడవ లేకుండా అక్కడనే ఉండిపో అని ఇది నీ కింగ్ ఇస్తున్న ఆర్డర్ అని వెసేరియస్ చెప్తాడు. అలా జరిగిన తర్వాత డేమన్ సైమన్ స్ట్రాంగ్ ని కత్తి తీసుకుని మరి బెదిరిస్తాడు. మీరు నాకేం చేస్తున్నారు, సరిగ్గా నిద్ర కూడా పట్టట్లేదు, ఇంకా మీరు హైటవర్ నుంచి వచ్చిన ఏజెండా అని కూడా అలా అడుగుతాడు. డీమన్ అక్కడి నుంచి వెళ్ళిపోదామని చూస్తుంటాడు. ఆలిస్ రివర్ కూడా అక్కడే ఉంటుంది. ఆఖరికి తనని కన్విన్స్ చేసి వెళ్ళనివ్వకుండా చూస్తుంది. తన మాటలు విని డీమన్ ఆలిస్ ని హెల్ప్ అడుగుతాడు. ఆలిస్ దానికి 3 రోజుల పాటు నువ్వేం చేయకని చెప్తుంది. అయినా డీమన్ కి వచ్చే డ్రీమ్స్ గురించి తనకి ఎలా తెలుసో అదొక బిగ్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ సీన్ లో స్టీఫెన్ డార్క్లిన్ ని సీ స్మోక్ డ్రాగన్ రైడర్ గా యాక్సెప్ట్ చేసినట్టే చేసి లాస్ట్ గా అందరినీ ఫైర్ చేస్తుంది. స్టీఫెన్ చనిపోతాడు. లార్డ్ కాలేజ్ వచ్చి ఆలెన్ తో బ్లాకెడ్ కి వెళ్దామని అనుకుంటాడు. ఆలెన్ కి రావడం ఇష్టం ఉండదు, కానీ కాలేజ్ నువ్వు ఖచ్చితంగా రావాలని అడిగేసరికి వస్తా అని అంటాడు. యాక్చువల్ గా ఆలెన్ ఒక బాస్టర్డ్ సన్. కాలేజ్ కి ఈ విషయం రైనిస్ కి కూడా తెలుసు. తను ఒక బాస్టర్డ్ సన్ అని కన్ఫర్మ్ చేయాలంటే ఈ సీన్ బట్టి అర్థం అవుతుంది. తనకున్న వైట్ హెయిర్ ని మొత్తం తీసేసుకుంటాడు, ఎవరికి తెలియకూడదని. లాస్ట్ ఎపిసోడ్ లో డ్రిఫ్ట్ మార్క్ కి నెక్స్ట్ హెయిర్ గా బేలాని ఉండాలని అనుకుంటాడు, కానీ దానికి బేలా యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు కాలేజ్ కి ఉన్న ఆప్షన్స్ ఆలెన్ ఇంకా ఏమండ్. చూద్దాం మరి వీళ్ళిద్దరిని డ్రిఫ్ట్ మార్క్ కి నెక్స్ట్ హెయిర్ గా చేస్తాడో లేదో. రెనేరియా ఇంకా మిసేరియా వాళ్ళు అనుకున్న ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తారు. సిల్వి అందరికి రూమర్స్ స్ప్రెడ్ చేస్తుంది. అది ఏంటంటే స్మాల్ ఫోక్ లోకి కింగ్స్ ల్యాండింగ్ లో ఉన్న పీపుల్స్ ని కొందరిని తీసుకువెళ్తున్నారు. ఇంకా వాళ్ళు ఏమనికి చేసిన సేవలకు గాను వాళ్ళకి మంచి ఫుడ్ కావాల్సిన అన్ని అనుభవిస్తున్నారు. కానీ మనం ఇక్కడనే ఫుడ్ కోసం దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నామని పక్కనున్న వాళ్ళతో అందరితో మాట్లాడుతుంది. వాళ్ళు అనుకున్న దానికి చాలా వరకు సక్సెడ్ అయ్యిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పక్కన ఉన్న పీపుల్స్ కి వాళ్ళ మైండ్ లో ఇంకా థాట్ గట్టిగా ఉంటుంది. ఈ విషయం గురించి మిసేరియా ఇంకా రెనేరియా డిస్కస్ చేసుకుంటారు. దానికి తోడుగా ఈ రూమర్స్ స్ప్రెడ్ చేయడం వల్ల గొడవలు స్టార్ట్ అవుతాయి. ఏమంటే ఇంకొక పక్క నుంచి ఫైట్ చేస్తే తన హోమ్ ప్లేస్ లో కూడా ప్రాబ్లమ్స్ జరిగితే ఈ రెండింటిని సరిగ్గా సాల్వ్ చేయలేడని మిసేరియా చెప్తుంది. నెక్స్ట్ కింగ్స్ ల్యాండింగ్ లో ఉన్న సిచ్యువేషన్ గురించి కౌన్సిల్ మీటింగ్ లో మాట్లాడుకుంటారు. లారీ స్ట్రాంగ్ ఒక హ్యాండ్ ఆఫ్ ది కింగ్ గా ఒకరు ఉండాలని చెప్తాడు. ఎందుకంటే ఏగాన్ అంతకు ముందు క్రిస్టియన్ కోల్ ని హ్యాండ్ ఆఫ్ ది కింగ్ గా ఉంచుతాడు. సరే ఇది నీ బాధ్యత అని ఏమన్నంటే ఇలా అనేసరికి లారీస్ హ్యాండ్ ఆఫ్ ది కింగ్ గా నన్నే చూస్ చేసుకున్నాడని, ఈ పొజిషన్ కి నేను ఉండలేనని చెప్తే ఏమండు ఓటో హైటవర్ కి వర్డ్ పంపించు అని షాక్ ఇస్తాడు లారీస్ కి. జాస్పర్ వైల్డ్ పక్క నుండే నవ్వుతాడు.
అప్పుడే గ్రేన్ మాస్టర్ వచ్చి ఏగోన్ ఇప్పుడు ఇంకా రికవర్ అయ్యాడని చెప్తే ఏమండ్ వెళ్లి చూస్తాడు తనని. ఏమండ్ కి ఇంకా రూల్ చేయాలని ఉంటది కింగ్స్ ల్యాండింగ్ లో, అందుకోసమనే ఏగోన్ ని ఇంకా ఇబ్బంది పెడతాడు. సన్ఫైర్ ని తీసుకొని బ్యాటిల్ కి రావడం అది నీ మిస్టేకే, నువ్వు ఇలా చేసి ఉండకూడదు అని చెప్తే ఏగోన్ నాకు ఏం గుర్తుకులేదని అంటాడు. రేనా కిడ్స్ ని తీసుకొని వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్తుంటే అప్పుడే గోట్స్ అన్ని కాలిపోయి ఉంటాయి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఇక్కడ ఒక డ్రాగన్ ఉందని. ఈ విషయం గురించి లేడీ జేన్ ఆరెన్ ని అడిగితే ఆ డ్రాగన్ ఫుడ్ కోసం అలా చేసింది, ఇంకా అది వైల్డ్ డ్రాగన్ అని మెన్షన్ చేస్తుంది జేన్ ఆరెన్. నువ్వు పెండోస్ కి వెళ్దాం అనుకున్న రిక్వెస్ట్ పర్మిషన్ వచ్చి ఇచ్చిండు, నిన్ను తీసుకువెళ్ళడానికి ఒక మెర్చెంట్ కాగ్ ఇంకా నీతో పాటుగా 6 మెంబర్స్ ని పంపిస్తా అని అంటుంది. నెక్స్ట్ ఆలిసన్ ఏగోన్ తో ఉంటుంది. ఆలిసన్ తన లెటర్స్ ని ఫాదర్ కి సెండ్ చేశారని అడుగుతుంది. గ్రాండ్ మాస్టర్ పంపించాం కానీ ఓటో నుంచి ఒక వర్డ్ కూడా రాలేదని చెప్తాడు గ్రాండ్ మాస్టర్. దాంతో పాటుగా ఇది మెన్షన్ చేస్తాడు, రీచ్ లో వార్ జరుగుతుంది, ఆ వార్ లో ఇంక్లూడ్ అయ్యింది హౌస్ బీస్బరీ ఇంకా హైటవర్ అని చెప్తాడు. దాని తర్వాత ఆలిసన్ క్రిస్టియన్ కోల్ ని కలుద్దామని చూస్తుంది. గ్వెన్ మధ్యలో మాట్లాడతాడు తనతో. ఓల్డ్ టవర్ నుంచి ఫాదర్ ఇంకా సన్ ఎలా ఉన్నారు అని అడుగుతుంది. ఈమె మైండ్ లో ఉన్నది ఇంకొకటి, కానీ మధ్యలో గ్వెన్ వచ్చేసరికి తన ఫాదర్ ఇంకా సన్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇంకో పక్క జేస్ వచ్చి రెనేరియాతో మాట్లాడతాడు. నువ్వు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నావు, అలా అని నన్ను కూడా ఎక్కడికి వెళ్ళనివ్వవు, అందుకోసమని డేమన్ సపోర్ట్ నీకు ఎంతైనా ఉండాలి అని ఇలా చెప్తే దానికి రెనేరియా కోపడుతుంది. అప్పుడే మిస్సేరియా వచ్చి వాళ్ళ ప్లాన్ గురించి మాట్లాడితే జేస్ కి కోపం వస్తుంది, ఎందుకంటే వీళ్ళు మాట్లాడుకునేది జేస్ తో చెప్పలేదు కాబట్టి. వీళ్ళు అనుకున్నట్టుగానే బోట్ షిప్స్ లో ఫుడ్ ని పంపిస్తారు కింగ్స్ ల్యాండింగ్ లోకి. ఆ ఫుడ్ కోసం అని పీపుల్స్ అందరూ ఎగబడతారు. హెలెనా ఇంకా ఆలిసన్ హౌస్ ఆఫ్ ది చర్చ్ కి వెళ్లి క్యాండిల్స్ ని వెలిగిద్దాం అనుకుంటారు ఐగాన్ కోసం. అలా వెళ్లి క్యాండిల్స్ ని వెలిగిస్తుంటే పీపుల్స్ అందరూ వచ్చి ఎగబడుతారు వాళ్ళ మీదికి. అప్పుడే అందులో ఒకడు ఆలిసన్ మీద ఫుడ్ చల్లుతాడు. ఇది చూశాక నాకు ఇవాళ హౌస్ చాలా బాగుందయ్యా, ఏదో చిన్న సాటిస్ఫాక్షన్ అనుకున్నా, చాలా సాటిస్ఫైయింగ్ గా అనిపించింది. ఆఖరికి సోల్జర్స్ ఎలాగో అలా తప్పించుకునేలాగా చూస్తారు. నెక్స్ట్ లారీ స్ట్రాంగ్, వీడు యాక్చువల్ గా ఏం చేస్తాడో ఏంటో గానీ అస్సలు అర్థం కాదు. దానికి తోడుగా ఏమండ్ అలా అనేసరికి బాగా హట్ అయి ఉంటాడు. ఈగోన్ పరిస్థితి బాలేదు, ఆ సిచ్యువేషన్ ని అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు. ఆ మెడిసిన్ ఇస్తుంటే కూడా దాన్ని ఆపి మరి ఈ మెడిసిన్ తీసుకుంటే నీ మైండ్ కి ఏం ఇంప్రూవ్మెంట్ ఉండదు కానీ పెయిన్ ని దూరం చేస్తుందని చెప్తాడు. ఈ కాన్వర్జేషన్ లో తన బ్యాక్ స్టోరీ గురించి కూడా చెప్తాడు. లారిస్ ఐరన్ హోల్ లోనే పుడితే లంగ్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి కానీ లెగ్స్ సరిగా పనిచేయవు. ఇదంతా ఎవరు చేశారని హారెన్ హెల్ లో ఉన్న వాళ్ళందరినీ తన ఫాదర్ అక్యూజ్డ్ చేసేవాడని చెప్పుకొస్తాడు. లాస్ట్ కి ఏమండ్ రూల్ చేస్తే నీకు ప్రాబ్లం అవుతుందని చెప్తే ఏగాన్ హెల్ప్ చేయని అడుగుతాడు. వీళ్ళిద్దరు కలిసి తర్వాత ఏం చేస్తారో చూడాలి మరి. మళ్ళీ డేమన్ కి ఇంకొక డ్రీమ్ వస్తుంది. అందులో కింగ్ వెసేరియస్ తన వైఫ్ చనిపోతుంది, దానికి ఏడుస్తుంటాడు. ఇక్కడ మాత్రం డేమన్ తన కండోలెన్స్ ని చూపిస్తాడు. సైమన్ స్ట్రాంగ్ లేపి లార్డ్ గ్రోవర్ డాలీ చనిపోయాడని న్యూస్ చెప్తాడు. ఈ పని ఆలిసే చేసిందని చాలా డౌట్ ఉంది, ఎందుకంటే సైమన్ కూడా మెన్షన్ చేస్తాడు ఆలిస్ అక్కడికి వెళ్లి మెడిసిన్ ఇస్తుంది అని. దానికి తోడుగా అంతకు ముందు 3 రోజుల పాటు నువ్వేం చేయొద్దని చెప్తుంది. ఆ 3 days తర్వాతే లార్డ్ టాలీ చనిపోతాడు. తర్వాత నెక్స్ట్ లార్డ్ పారామండ్ గా ఉండేది ఆస్కర్ టాలియే. తర్వాత సీ స్మోక్ ఆడమ్ ని వెంబడిస్తుంది. దీన్ని బట్టి డ్రాగన్ రైడర్ గా సీ స్మోక్ యాక్సెప్ట్ చేసినట్టుంది. ఈ సీన్ లో వాళ్ళిద్దరు మిసేరియా తన బ్యాక్ స్టోరీ కూడా చెప్తుంది. తన ఫాదర్ అవసరాల కొద్దీ నన్ను వాడుకున్నాడు, ఇంకా నా మెడ మీద ఉన్న స్కార్ అది చేసింది వాళ్ళ ఫాదరే అని మిసేరియా చెప్పుకుంటుంది రెనేరియాతో. అప్పుడే నైట్ వచ్చి సీ స్మోక్ డ్రాగన్ రైడర్ గా ఎవరిని ఎంచుకుందని చెప్తాడు. అలా చెప్పేసరికి రెనేరియా తన డ్రాగన్ తీసుకొని ఇంకా వెళ్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.